దానికి కూడా నీళ్ళు లేవు. మేము చెరుగ్గా ఈ కేసు కెనాలకు కనీసం ఐడి క్రాప్స్కి 3 తళ్ళకి ఇవ్వని చెప్పేసి మేము అడిగాం. 3 తళ్ళ కూడా ఏదైనా జొన్న వేసుకుంటామని కూడా ఇవ్వలేకపోయినాం. నేను అవినాష్ రెడ్డి గారు మా ప్రొద్దుటూరు శాసనం అందరం కలిసి మేము ధర్నాలు చేసినాం. హైవే మీద పాదయాత్రలు చేసినాం దూరం నుంచి కడప వరకు. మరి అన్నిటికి మించి ఒకటి, ఏ ముఖ్యమంత్రి అయినా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేదానికి ఫస్ట్ ప్రయారిటీ తీసుకుంటారు. ఏ ముఖ్యమంత్రి అయినా ఆ రాష్ట్ర ప్రయోజనాలు ఫస్ట్ రాష్ట్రం, నెక్స్ట్ ప్రాంతం. అటువంటిది ఎంతోమంది ముఖ్యమంత్రులు ఉన్నారు. విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, నీలం సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు, ఎంతోమంది ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. రాయలసీమకు చేయాలని తపన మీద చేసినటువంటి నాయకులే చూశాను, కానీ రాయలసీమకు ద్రోహం చేసేటువంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు ఎవరు చూడాలి. రాయలసీమ వాసి ఉండి కూడా చంద్రబాబు నాయుడు మరి ఈ యొక్క రాయలసీమ లిఫ్టు అవసరం లేదు, దానికి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని అంటున్నాను. ఇంత ఘోరమైనటువంటి స్టేట్మెంట్. మరి టోటల్గా ఇది వచ్చేసి ఒకటే మనం చెప్తున్నాం. శ్రీశైలం 858